కోతిమొహం అంటారే గాని మన ఆంజనేయుడు కంటే అందమైన వారెవరైనా ఉంటారా? ఎంత తేజస్సు ఆ మొహంపై! చిన్నప్పుడు భయమేసినప్పుడల్లా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకునేదాన్ని. అంతకంటే ఎక్కువ ఒక్క ముక్క వచ్చేది కాదు. కానీ ఆ రెండు పేర్లకే గుండె నిండా ధైర్యం వచ్చేది. అలా అంటే చాలు, ఇలా వచ్చి నన్ను కాపాడతాడని నమ్మకం. అలాంటి ధైర్యం మెచ్చిన దైవం ఆ శ్రీరామచంద్రుడు. అంతటి రామభక్తుడు ఒళ్లంతా సింధూరం ఎందుకు పూసుకుంటాడో తెలుసా? తెలుసుకుందాం ఇప్పుడు. జెండాపై ఎగురుతున్న కపిరాజు చాలా ఫేమస్. ఓ చేతిలో గద, మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వున ఎగిరిపోతున్నట్టుగా ఉంటుందా చిత్రం. ఆ జెండా రంగు సింధూరం. అలాగే తన ఆలయంలో ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు. హనుమాన్ కుంకుమ కూడా సింధూరమే. మరి దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? హనుమంతుడికి సింధూరాన్ని పూయడం వెనుక ఆంతర్యమేంటో, ఇందుకు పురాణాలు ఏం చెప్తున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రామాయణం ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద ఎర్రటి పొడి ధరిస్తూ ఉంటుంది. అది గమనించిన ఆంజనేయ స్వామి, అమ్మా, ఏంటి ఆ పొడి? దానిని ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రాముఖ్యత ఏమిటి అని అడుగుతాడు. హనుమా, ఇది సింధూరం. ఇది శ్రీరాముణ్ణి సంతోషపరుస్తుంది, సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తున్నానని కూడా చెప్తుంది. కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువును ఇస్తే, తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదని భావించి అప్పటి నుంచి ఆయన ఒళ్లంతా సింధూరం పూసుకుంటాడని చరిత్ర చెబుతుంది. ఇది మొత్తం మీద కథ. ధన్యవాదాలు.